ఇదోటి ఫ్రెండ్స్, ఈ ఎరువు అదే బస్సు. ఓయమ్మా హలో అమిగోస్, ఈ రోజు మనం హైదరాబాద్ వెళ్తున్న దాంట్లో డే 1. ఈ రోజు వచ్చేసి 11:36 అవుతుంది టైం నైట్ అయితే. అలాగే వెన్స్డే అనమాట, October 15th. ఈ రోజు నేను బస్ ఎక్కేకైతే వెళ్తున్నాను. బస్ వచ్చేసి మనకి తపోవనంలో అయితే ఉంది. సో తపోవనంకి అయితే వెళ్తున్నాను. నా దరిద్రమో ఏమో కానీ దెబ్బలు మాత్రం మామూలుగా తగలలేదు. బస్సులో ఎంట్రీ అయినప్పటి నుంచి పడతానే ఉన్నాను. అంతకంటే ముందు అసలు హైదరాబాద్ ఎందుకు పోయినావు బ్రో అంటే అందరికీ చాలా మందికి తెలిసిండేదే. మనమైతే ఒక చిన్న షాప్ అయితే పెట్టబోతున్నాము. సో వాటికి సంబంధించిన యాక్సెసరీస్ హోల్సేల్ లో పర్చేజ్ చేసుకొని వద్దామని నేనైతే హైదరాబాద్కి అయితే వెళ్ళాను అనమాట స్టాక్ కోసము. సో ఆ హైదరాబాద్లో జరిగిన ముచ్చట్లే ఈ కొన్ని రోజులు నేను వీడియోస్ అయితే పెట్టబోతున్నాను. అలాగే స్టాక్ ఎలా తీసుకున్నాను, అక్కడ ఏమేమి జరిగాయి, సో ప్రతి ఒక్కటి అయితే వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అలాగే యాజ్ యూజువల్గా బైక్ వీడియోస్ కూడా ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. షాప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, షాప్ పేరు ఏంది, ప్రతి ఒక్కటి అయితే నేను రాబోయే వీడియోస్లో అయితే క్లియర్గా అయితే చెప్తాను. అలాగే నేను హైదరాబాద్కి వెళ్ళిండే బస్సు వచ్చేసి ఇంటర్సిటీ బస్సు ఏదో ఉందన్నమాట పేరు. దాని టికెట్టే మాకు దాదాపు 1400 రూపాయలు అయితే పడింది. అయితే బెస్టేలేండి బయట ఉండే బస్సులతో కంపేర్ చేసుకుంటే. సో చాలా మెయిన్ అనమాట, ఇది చాలా బెటర్గా అయితే ఉంది. కానీ బస్సు ఎక్కినప్పటి నుంచి నా దరిద్రం ఏమో కానీ దెబ్బలు తగులుతూనే ఉన్నాయన్నమాట. ఎక్కేటప్పుడేమో స్టెప్స్ స్లిప్ అయ్యాను, ఎక్కిన తర్వాత ఏమో లోపల వెళ్ళేటప్పుడు మళ్ళీ స్లిప్ అయ్యి కింద పడేకపోయాను. అలాగే వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో చూశారు కదా, అది సిచ్యువేషను. సరే రాత్రంతా కింద మీద పడుకుంటా బస్సులో ఎట్లో సాహసాలు చేసి హైదరాబాద్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇంకొక సినిమా స్టార్ట్ అయింది మాకి. జస్ట్ బస్సు దిగి లకిడీకా పుల్లో అడుగు పెట్టామంతే ఒక 10 మంది ఆటో వాళ్ళు అయితే చుట్టుకున్నారు. దాంట్లో 9 మందిని మేము ఇడిపించుకోగలిగినాం, కానీ ఒక్కడు మాత్రం మమ్మల్ని మామూలుగా టార్చర్ పెట్టలేదు. ఏ రేంజ్లో పెట్టాడో మీరే చూడండి. ఉదయం 8 గంటలు ఇచ్చుకున్నాము, రూమ్ ఎక్కడ తీసుకున్నాము అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీ అందరికి హ్యాపీ ఫకింగ్ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ డు వాట్ ద ఫక్.